ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ యొక్క టైమింగ్స్ చేంజ్ చేయడం జరిగింది. టీటీడీ వారు చేంజ్ చేయడం జరిగింది. సో దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులకు దర్శన సమయం ఎంతసేపు పడుతుంది, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా తిరుపతిలో ఆఫ్లైన్లో ఎస్ఎస్డి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్, వీటిని టైం స్టాండర్డ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్‌ని తిరుపతిలో 3 ప్లేసెస్‌లో అయితే ఇస్తూ ఉంటారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్, అంటే మెయిన్ బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్. రెండవది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం. 3 అలిపిరి బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసుల్లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్‌లో ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారు. అండ్ శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు సంబంధించి దివ్య దర్శన టోకెన్స్‌ని అలిపిరి బస్ స్టాండ్‌కి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు ఇస్తున్నారు కదా! ఈ భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ ఈ రెండిటికి కూడా టీటీడీ వారు సెపరేట్‌గా కౌంటర్స్‌ని ఏర్పాటు చేశారు. అండ్ క్యూ లైన్స్‌లో కూడా సెపరేట్ ఉంటాయి. అయితే ఈ 3 ప్రదేశాల్లో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్‌ని నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి ఆఫ్లైన్‌లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి ఆఫ్లైన్‌లో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక నవంబర్ 11వ తేదీ, అంటే నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి ఈ టోకెన్స్ ఆఫ్లైన్‌లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈరోజు అంటే నిన్న నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:35 నుంచి ఈ 3 ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన్ టోకెన్స్‌ని భక్తులకి ఇవ్వడం జరిగింది. అంటే మధ్యాహ్నం 1:30 లేదా 2:30 ఇలా భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 1 తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిందేంటంటే, ఈ ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డి టోకెన్స్ అయినా, దివ్య దర్శన్ టోకెన్స్ అయినా తీసుకొని, ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా, వీలైనంత వరకు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 కల్లా తిరుపతిలోని 3 కౌంటర్స్‌లో మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ కౌంటర్ వద్దకు చేరుకొని క్యూ లైన్‌లో ముందుగానే వెయిట్ చేయండి. ఆ టోకెన్స్ అనేవి పొంది ఆ నెక్స్ట్ డే ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకని అంటే వన్స్ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనేది మనం ఎవరం కూడా చెప్పలేం. ఎందుకంటే డిపెండ్ అనేది ఆ భక్తుల్ని బట్టి ఉంటుంది. తక్కువుంటే మీకు ఈవినింగ్ 7 వరకు అయినా ఉంటాయి. బట్ రష్ ఉంటే మాత్రం అప్పటికప్పుడే అయిపోయే అవకాశం కూడా ఉంది. అయితే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసుల్లో మీరు ఎక్కడ ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్‌లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శన టోకెన్స్ తీసుకున్నారంటే, ఈ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. వెళ్ళి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్‌ని స్కాన్ చేసుకోవాలి. అది కూడా మీ టోకెన్ మీద ఏ తేదీలో అయితే దర్శనం మెన్షన్ చేసి ఉంటారో, ఆ తేదీలో మాత్రమే ఆ నడక మార్గంలో నడిచి వెళ్తే ఆ టోకెన్ అనేది స్కాన్ అవుతుంది. అంటే ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తుల మార్గం మధ్యలో ఎక్కడ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద క్యూ లైన్‌లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శన టోకెన్ తీసుకున్న భక్తులు ఆ నడక మార్గంలో 1200 మెట్టు వద్ద టోకెన్‌ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఇలా రిపోర్ట్ చేశాక ఇద్దరికీ కూడా క్యూ లైన్ ఒకటే ఉంటుంది. దర్శన సమయం కూడా ఒకటే పడుతుంది. అండ్ దర్శన టైమింగ్స్‌లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఎస్ఎస్‌డి టోకెన్స్ వాళ్ళు డైరెక్ట్‌గా తిరుమలకి చేరుకోవచ్చు. మధ్యలో ఎటువంటి స్కాన్ అవసరం లేదు. కానీ శ్రీవారి మెట్టు మార్గం వాళ్ళు మాత్రం మధ్యలో, అంటే శ్రీవారి నడక దారిలో 1200 మెట్టు దగ్గర టోకెన్ స్కాన్ చేసుకోవాలి. ఇదొక్కటే డిఫరెన్స్ అంతే. ఇంకా వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే ఎస్ఎస్‌డి టోకెన్స్ అయినా, దివ్య దర్శన టోకెన్స్ అయినా తీసుకోవాలంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకురండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతేనే నేమ్, మీ ఆధార్ నెంబర్, మీ ఫోటో 3 కూడా బాగా క్లియర్‌గా కనిపించే ఒక జిరాక్స్ తీసుకోండి.
అంతేకానీ మొబైల్‌లో ఆధార్ ఉంది. మొబైల్‌లో మేము ఆధార్ కార్డ్ చూపించి ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్‌లో ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేయరు. అయితే ఒకరికి ఎస్ఎస్‌డీ టోకెన్ మాత్రమే ఇస్తారు. మీ ఫ్యామిలీలో ఎంతమందుంటే అంతమంది కూడా తప్పకుండా లైన్‌లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి భక్తులు దీన్ని గమనించుకుని ఈ టోకెన్స్ పొందాలి అనుకునే భక్తులు వీలైనంత వరకు ఉదయం 11 గంటలు లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్ద చేరుకుని లైన్‌లో నుంచుని ఉండండి. అయితే ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తారు? ఏ టైమ్స్‌లో టోకెన్స్ రన్నింగ్‌లో ఉంటాయి? ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు? ఎన్ని గంటలకు టోకెన్స్ అయిపోతున్నాయి? అనే దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్‌ల్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శన భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 మరియు రూ. 500 దర్శన టికెట్ ఉన్నవారికి 3 గంటల సమయం పడుతుంది. సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు 3 లేదా 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,283 మంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 22,583 మంది. నిన్న స్వామివారి హుండీ కానుకలు 4,54,00,000. ఓం నమో వెంకటేశాయ. చూసారు కదండీ! ఎస్ఎస్‌డీ టోకెన్ టైమింగ్స్ అనేది చేంజ్ అయ్యాయని. ఎస్ఎస్‌డీ టోకెన్స్ తీసుకోవాలంటే ముందు చెప్పినట్టుగా తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక మరిన్ని తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.